వెల్కమ్ బ్యాక్ టు షోగాడు. నేను మీ వినోద్ కుమార్ సింగూరు మరో మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. నేను ఈరోజు చూసిన మూవీ లైలా. ఈ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ మూవీ తీసిన పాయింట్ బాగుంది. కాకపోతే ఆ పాయింట్ బిల్డ్ చేసిన విధానం అసలు ప్రాపర్గా లేదు. అంటే మేబీ హరీగా కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు కావాలా, సో ఏవో అన్నెసరీ పాయింట్స్తోనే స్టోరీ మొత్తం నడిపేశారు. అండ్ మూవీలో విలన్ రోల్ అభిమన్యు సింగ్, సో తన రోల్ కూడా నార్మల్, ఇంకా ఏదో 90s సినిమాల్లో ఉండే విలన్ రోల్స్ లాగే కంటిన్యూ చేశారు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరోయిన్ని ఒక రేటెడ్ హీరోయిన్ లాగే చూపించారు. సో అలాగే ఫ్యామిలీ రిలేటెడ్ కూడా చాలా అడల్ట్ కంటెంట్ జోక్స్ ఉన్నాయి. అండ్ మూవీలో సున్సిట్ని కొంచెం ఎక్కువగానే వాడారు. సున్సిట్తో కొంచెం ఫన్, కొంచెం మేబీ జనాలకి ఫన్ కనెక్ట్ అయింది సున్సిట్ రోల్ అనుకుంటా. అలాగే విశ్వక్ సేన్ యాక్టింగ్ చాలా బాగుంది. తను సోను రోల్లో అలాగే లైలా రోల్లో రెండిట్లో కూడా ఆ వేరియేషన్ బాగానే చూపించారు. స్టోరీ చాలా సింపుల్. విశ్వక్ సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్. తన లైఫ్లో యూజువల్గా ఎక్కువ అమ్మాయిల అందరూ చుట్టూ ఉంటారు, ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి. సో అలాంటి పర్సన్కి హేట్ రేట్ ఎక్కువ అబ్బాయిల నుంచే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ అందరూ సో చూసి ఓర్వలేరు. ఇలాంటి కాన్సెప్ట్ పట్టుకొని తనకు వచ్చే ఛాలెంజెస్ని తను, అలాగే ఒక పెద్ద ఛాలెంజ్ ఒక పోలీస్ వల్ల రావడం వల్ల ఆ ఛాలెంజెస్ని తను ఎలా ఓవర్కమ్ చేశాననేది కాన్సెప్ట్. మూవీ స్టోరీ అండ్ డైరెక్షన్ పాయింట్కి వస్తే, డైరెక్టర్ పిక్ చేసుకున్న పాయింట్ని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎలా తీసుకెళ్లాలనుకున్నాడో అలా తీసుకెళ్ళిపోయాడు. మూవీలో మదర్ సెంటిమెంట్, అలాగే తను ప్యాషన్, అంబిషన్స్ ఇవి కూడా ఒక పాయింట్లో చెప్దామనుకునేటట్టు చూపించాడు. కానీ ఆ డీటెయిల్స్లోకి ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కంటెంట్ అంతా ఇంకోవైపు దారితీసింది. సో మేబీ తను బెటర్గా స్టోరీలోని తీసుకున్న పాయింట్సే బెటర్గా తీసుకుని ఉంటే ఇదే స్టోరీని బెటర్గా కూడా చూపించవచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ, మూవీ టేకింగ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే కూడా స్టోరీకి తగినట్టు ఎవరికి అర్థం కాదు అనేది ఏమి పెద్దగా లేదు. సో సింపుల్ స్క్రీన్ ప్లేతో కథ మొత్తాన్ని నడిపించారు. ఫైనల్గా సినిమా లైలా సినిమాలోని హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ కొత్త హీరోయినా లేకపోతే మన విశ్వక్ సేనే హీరోయిన్ అవ్వచ్చు. ఎందుకంటే హీరోయిన్ పెద్దగా రోల్ లేదు, యాక్టింగ్ స్కోప్ లేదు. అలాగే హీరోయిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఎక్స్పోజింగ్తోనే వెళ్ళిపోయింది. అలాగే ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ అనేది, ఆ బీజిఎం సోను, మాస్కా దాస్ ఇవి ఎక్కువగా మూవీ మొత్తం మీద క్యారీ చేశారు. సో ఆ బీజిఎం అనేది ఓకే, మూవీకి తగినట్టు బీజిఎం బాగానే సెట్ అయింది. కాకపోతే సాంగ్స్ అంతగా మనకి ఎక్కువ. అలాగే కోయ్ కోయ్ అనే పాట కొంచెం దాన్ని పెట్టారు, బట్ అన్నెసరీగా సాంగ్ వచ్చిందని అయితే నాకు అనిపించింది. కానీ ఒకటి మాత్రం ఇండస్ట్రీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టోరీస్లో జనాలకి ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్నారు జనాలు. సో ఆల్రెడీ చాలా కంటెంట్, ఇప్పుడు అడల్ట్ కంటెంట్ చూపించినంత మాత్రాన సినిమాకి జనాలు వచ్చేస్తారంటే అది అవివేకమే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, స్క్రోల్లో చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంటుంది. సో అలాంటిది మూవీలో అడల్ట్ కంటెంట్తోనే మూవీకి రప్పించవచ్చు అనుకునేది మాత్రం హైలీ ఇంపాసిబుల్. సో జనాలు చాలా అప్డేటెడ్గా ఉన్నారు. వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి కూడా, ఇంకా టెక్నికల్గా మాట్లాడాలనుకుంటే డోపమైన్స్, ఎవరికైనా డోపమైన్స్ ఇప్పుడు సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు వాళ్ళు నిజంగా ఎమోషనల్గా వాళ్ళ డోపమైన్స్ రిలీజ్ అయ్యి సబ్జెక్ట్లోకి రావాలి అని అంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే రాజమౌళి, త్రివిక్రమ్ అండ్ సుకుమార్ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ డీటెయిలింగ్తో ఆబ్వియస్లీ జనాలు ఆల్రెడీ ఒక ఎక్స్పోజర్ని చూస్తున్నారు, ఓ బెటర్ కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు ఇలాంటి సబ్జెక్టులు ఎంచుకోవడం వల్ల అసలు జనాలకి ఏమాత్రం కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే ప్రతిదీ ఆ ఎక్స్పోజర్ అనేది ఉన్నప్పుడు జనాలకి ఇలాంటి కంటెంట్ చూసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. సో కొంచెం ఇలాంటి చిన్న చిన్న సినిమాలు తీసేటప్పుడు డెఫినెట్గా కంటెంట్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ఫోకస్ చేసి కంటెంట్ని బెటర్ కంటెంట్ని ఇవ్వడానికి ట్రై చేయాలి. సో మేబీ అదే లైన్ పట్టుకొని ఇంకా అడిషనల్గా కొన్ని ఏమైనా బెటర్, అంటే రియల్ లైఫ్లో కొంచెం తీసుకునే విధంగా రియాలిటీకి దగ్గరగా ఏమైనా కంటెంట్ని బిల్డ్ చేసి ఉంటే మేబీ బెటర్గా జనాలకి కనెక్ట్ అయ్యేదేమో. ఎందుకంటే విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ అనేది సోను రోల్లో అలాగే లైలా రోల్లో రెండిట్లో కూడా బాగుంది. కానీ
మేబీ ఆ డీటెయిలింగ్లో ఆ పాయింట్స్ అనేది ఇంకా ఎడిషనల్గా ఏమైనా ఉండుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఫైనల్లీ సినిమా మొత్తం చాలా గ్లామరస్గా నడిచింది. సోను, అలాగే లైలా, అలాగే హీరోయిన్ అన్ని రోల్స్ కూడా గ్లామరస్గా, అండ్ చుట్టూ ఆ కాలనీలో ఉండేవాళ్ళు అంతా కూడా అమ్మాయిలను పెట్టుకొని కొంచెం డైరెక్టర్ గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడిపించాడు కథ అంతటిని. సో ఫైనలీ మూవీ రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి ఒక మిక్స్డ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, మూవీ స్టోరీ పరంగా అయితే డెఫినెట్గా 1 అని గ్యారంటీ చెప్పవచ్చు. అలాగే మూవీ టేకింగ్, అలాగే ఒక విజువల్స్, ఒక మూవీ చూడదగిందా అని అంటే డెఫినెట్లీ వెళ్ళి చూడొచ్చు, చూడదగ్గ మూవీ అని నేను చెప్తాను. కాకపోతే స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఒక బిల్డప్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కన్క్లూజన్, క్లైమాక్స్ అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. బట్ మూవీ అనేది చూసింది కొన్ని సీన్స్ అలా అలా గుర్తుంటాయి. సో మూవీ ఒకసారి వెళ్ళి చూడొచ్చు. నేను ఫైనల్గా మూవీకి రేటింగ్ అడిగితే మాత్రం 1.5 out of 5. షోగాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన షోగాడు ఛానల్లో వెబ్ సిరీసెస్, షార్ట్ ఫిల్మ్స్, అలాగే ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి బోల్డ్ అన్ని మూవీ అప్డేట్స్ ఇవన్నీ రాబోతున్నాయి. సో షోగాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ ద ఎంటర్టైన్మెంట్.